మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. ఐపీఎల్ 2025 హోరాహోరీగా సాగుతున్న ఈ సమయంలో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. టోర్నీ మధ్యలో టీం మొత్తాన్ని మాల్దీవులకు వెకేషన్కి పంపించింది. మొదట ఇది వింటే షాకింగ్గా అనిపించినా దీని వెనుక మంచి ప్లాన్ ఉంది. సీజన్లో ఇప్పటికే 9 మ్యాచ్లు పూర్తయ్యాక ఇంకా 5 మ్యాచ్లు మిగిలిన్నాయి. ఈ 5 మ్యాచ్లు అన్నీ కూడా సన్ రైజర్స్కు ఎంతో కీలకం. ఈ 5 మ్యాచ్లు గెలిస్తే ప్లే ఆఫ్స్ను వెళ్లే అవకాశం ఉంటుంది. అందుకే టీం పైన వచ్చిన ఒత్తిడిని తీర్చేందుకు, ఆటగాళ్లకు మెంటల్లీ రిలాక్స్ చేసేందుకు టీం ఓనర్ కావ్య మారన్ ప్రత్యేక ప్లాన్తో ముందుకు వచ్చారు. పదవ మ్యాచ్ ఇంకా 5 రోజుల గ్యాప్ ఉండడాన్ని ఉపయోగించుకొని మేనేజ్మెంట్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఆటగాళ్లు బిజీ షెడ్యూళ్లతో ఎప్పుడూ ప్రెషర్తో ఉంటారు. అలాంటప్పుడు వారిని కాస్త రిలాక్స్ చేయించి ఫ్రెష్ మైండ్తో మళ్ళీ మైదానంలోకి తీసుకురావడం చాలా అవసరం. ఇదే కావ్య ప్లాన్. గత ఏడాది అద్భుత ప్రదర్శనతో సన్ రైజర్స్ ఫైనల్స్ వరకు దూసుకెళ్లింది. కానీ కేకేఆర్ చేతిలో ఓటమిని చవిచూసింది. ఈసారి అలాంటి తప్పిదం జరగకుండా ఉండాలని భావించి మెగా వేలంలో కొన్ని కీలక ఆటగాళ్లను రిటైర్ చేసిన కొన్ని ఆటగాళ్లను తీసుకొని జట్టు శక్తిని పెంచింది. తొలి మ్యాచ్లోనే ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక స్కోర్ సాధించి అదరగొట్టిన సన్ రైజర్స్ తర్వాత ఊహించని వరకు పరాజయాలను ఎదుర్కొంది. 9 మ్యాచ్లలో కేవలం 2 మాత్రమే గెలవడం వల్ల ప్లే ఆఫ్స్ అవకాశాలపైన సందేహాలు నెలకొన్నాయి. అయితే ఇటీవలే సిఎస్కేను వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఓడించడం ద్వారా మళ్లీ ఆశలు బలపరిచారు. ఇప్పుడు మిగిలిన 5 మ్యాచ్లు క్రూషియల్. అయితే ఇదే సమయంలో ఆటగాళ్ల మానసిక దృఢత్వాన్ని పెంచడం అత్యవసరం. మాల్దీవుల ట్రిప్తో ఆటగాళ్లు మానసికంగా రిలాక్స్ అవుతారని, మిగిలిన మ్యాచ్ల్లో పూర్తి ఉత్సాహంతో ఆడి గెలుస్తారని మేనేజ్మెంట్ భావిస్తోంది. అభిమానులు కూడా ఈ నిర్ణయాన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఈ మాల్దీవుల వెకేషన్ ఎస్ఆర్హెచ్కు ఎంతవరకు లాభం చేకూరుస్తుందో చూడాలి. ప్లే ఆఫ్స్కి చేరి గత ఏడాది మిస్ అయిన ట్రోఫీని ఈసారి గెలవాలని ప్రతి తెలుగు అభిమాని ఆశిస్తున్నారు.